అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను ఈరోజు చేయబోయే పచ్చడి తింటే మీరు మళ్ళీ ఏ పచ్చడి కూడా తినరు. అంత టేస్టీగా చాలా బాగా ఉంటుంది అనమాట. ముందుగా మనం బెండకాయల్ని వాటర్ లేకుండా బాగా ఎండబెట్టుకోవాలి. ఓవర్ నైట్ ఎండబెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట పచ్చడి మనకి. ఇలా కట్ చేసిన బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఒక పక్కన ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేయండి. ఆవాలు కూడా ఒక స్పూన్ వేసుకొని చిటపటలాడే అంతవరకు వీడియోలో చూపించిన విధంగా చిటపటలాడేంతవరకు వేయించుకోవాలి. ఇది రెండింటిని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెండకాయలేమో ఇలా మనకు వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలాగే మిగిలిన అన్ని బెండకాయలను అలాగే ఫ్రై చేసి ఇప్పుడు మనం ఎందులో అయితే కలుపుతున్నామో పచ్చడి అందులోకి తీసుకోండి. తీసుకున్న తర్వాతకి ఇప్పుడు మనం ఇది మిగిలిన ఆయిల్లోనే పల్లీలు, కరివేపాకు వేసుకోండి. దీనివల్ల మనకి అది మధ్య మధ్యలో తగులుతుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కొన్ని మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోవాలంట. ఈ ఆయిల్ చాలా చల్లారిపోవాలన్నమాట. వేడివేడిగా వేస్తే మనకి పచ్చడి చాలా రోజులు నిల్వ ఉండదన్నమాట. ఈ పచ్చడి మనం 3 నెలల వరకు తినొచ్చు. ఇది మనకి చారు ఇవి ఉంటాయి కదా, అందులోకి మనం సైడ్ డిష్ లాగా యూజ్ చేసుకొని తినొచ్చు అనమాట. ఇప్పుడు ఈ బెండకాయలలో మనం ఏం చేయాలి, కారం, ఉప్పు, మనం పౌడర్ ఉంటుంది కదా, మనం పౌడర్ చేసుకున్న ఆవాలు, మెంతులు ఆ పౌడర్, జీలకర్ర పౌడర్ అది వేసి కలిపి, అలాగే మనకు ఆయిల్ కూడా చల్లారిపోతుంది. అప్పటి వరకు అవి పల్లీలు అన్నీ వేసి కలుపుకోండి. చాలా బాగా కలపాలి అన్నమాట. ఇది మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.